మీడియా పాయింట్. ఈ రోజు మన మధ్యలో బీసీ డెమోక్రటీ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు గత కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చే ముందు బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు స్థానిక సంస్థల్లో. అయితే అది ఇచ్చారంటారా, ఇవ్వలేదంటారా? దాని మీద మీ స్పందన ఏమంటారు? ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిజానికి మీరు అన్నట్టుగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ చేశారు. దాంట్లో మేము అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని ఎన్నికలకు రావడం జరిగింది. స్థానిక సంస్థలో రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని విన్నటువంటి బీసీలు పెద్ద ఎత్తున స్పందించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు 42% రిజర్వేషన్లు వస్తాయని ఒక ఆశతోని, ఒక ఆకాంక్షతోని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి అధికారంలో గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటిపోయింది. దీంతో పాటుగా 6 గ్యారంటీ స్కీమ్లు అని చెప్పి కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి ఒక ప్రభుత్వ పరంగా ప్రకటన కూడా చేసి ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా మీరు ఉద్యమంలో ఎవరెవరు ఏ స్థాయిలలో పనిచేశారో ఆ స్థాయికి సంబంధించి మీరు చేసిన కార్యక్రమాలని కూడా దాంట్లో రాస్తూ మీరు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. ఈ అప్లై చేసుకొని కూడా దాదాపు సంవత్సరం దాటింది 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు దానికి సంబంధించిన చర్చ లేకుండా కాలం గడుస్తుంది. ఒక మాట చెప్పాలంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీ ప్రకారంగా కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించారు. కులాల వారికి జనాభా లెక్కల్ని అనౌన్స్ కూడా చేసిన ప్రభుత్వం. ఆ తర్వాత అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎఫ్సీలు ఎంతమంది ఉన్నారు, ఇట్లా కేటగిరికల్ గా అనౌన్స్ కూడా చేశారు. జనాభా లెక్కల పని అయిపోయింది. అంటే దాంట్లో కూడా ఎక్కువ తక్కువలోనే దాని మీద చర్చ ఉన్నది. చర్చ పక్కన పెట్టేస్తే మొత్తం మీద జనాభా లెక్కలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. జనాభా లెక్కలు అనౌన్స్ చేసిన తర్వాత మిగిలింది ఏంటంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన కూడా ఏంటంటే, ఒక అభినందన కూడా, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇస్తూ వాళ్ళు ఎన్నికలకు రావడం జరిగింది కదా. ఆ పద్ధతి ప్రకారంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జనాభా లెక్కలు సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన హామీ ప్రకారంగా ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. దాని తర్వాత గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇప్పుడు అది ఎక్కడ ఆగి ఉన్నదంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఆగి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే, అంటే దాన్ని ఆమోదించడం మీన్స్ అక్కడ చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం రేపు వచ్చే ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు పంపించి దాదాపు 3 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు లేవు. మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించిన తర్వాత, అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులందరినీ తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల, అంటే 42% రిజర్వేషన్లకు మద్దతు తెలిపేటువంటి పార్టీల ఎంపీలను ఇన్వైట్ చేసి అక్కడ పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభ విజయవంతమైంది. దాంట్లో దాదాపు ఒక 34 మంది ఎంపీల వరకు వచ్చింది. దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చిండ్రు, దానికి మద్దతు చేసి ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇంకా స్పందించలేదు. దాన్ని దాన్ని ఆమోదించలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించలేదు. అంటే మళ్ళీ ఎలక్షన్ల వరకు వీళ్ళు వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు విషయం అదే. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. వాళ్ళు ఇంకా దాన్ని ఆమోదించలేదు. దాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు ఇంకా పంపించలేదు. ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, యాజ్ ఏ బీసీ లీడర్స్ గా మేము అందరం కలిసి డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ఉద్యమం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్ కావాలనే ఉద్యమము 100 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నది. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 80 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 80 సంవత్సరాలుగా స్థానిక సంస్థలు రిజర్వేషన్ బీసీలకు కావాలని అనేక రూపాలలో అనేక సంఘాలు, పార్టీలు
తమ రాజకీయ కార్యక్రమాలు ప్రకటించి అనేక రూపాలలో ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉద్యమాలు కొనసాగుతున్నాయి, చేస్తున్న ఉద్యమాలు విజయవంతం అవుతున్నాయి, కానీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దాని మీద స్పందించలేదు. అయితే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో ఆమోదించి తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అనేది ఇక్కడ ప్రశ్న. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ముందుకు వచ్చిందో దాన్ని సాధించడం కోసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో, ఇక్కడ బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీని ఢిల్లీకి తీసుకుపోయి నరేంద్ర మోడీని తర్వాత దానికి సంబంధించిన అధికారులను కలిసి రాష్ట్రపతిని కూడా కలిసి మేము దాదాపు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పంపించి 3 నెలలు దాటిపోయింది, ఇప్పటి వరకు మీ దగ్గర నుండి స్పందన లేదు, దాన్ని వెంటనే ఆమోదించి పంపిస్తే రేపు వచ్చే ఎన్నికలు మేము అమలు చేసుకుంటామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి ఒక కమిటీ పోయి పెద్ద ఎత్తున అక్కడ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేయలేదు. దాన్ని వెంటనే అదే మేము డిమాండ్ అదే చేస్తున్నాం. అయితే వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడి వరకు అది బాగానే ఉన్నది. ఒకసారి ఢిల్లీకి పోయి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చారు. అక్కడి వరకు బాగానే ఉన్నది. దాన్ని వాళ్ళు ఆమోదించలేదు. దాన్ని ఆమోదించడం కోసం రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పిసిసి కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ఉమ్మడికి ఒక కార్యాచరణ రూపొందించుకొని అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఈ అఖిలపక్ష కమిటీ ఢిల్లీకి తీసుకపోతే ఢిల్లీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా దాన్ని ఆమోదింపజేసుకొని తిరిగి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ కార్యక్రమాన్ని ఇంకా ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అంటే అందరు కలిసి కూడా ఖచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందరు కలిసి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు చేసినాయి, ప్రజా సంఘాలు మద్దతు చేసినాయి, దాదాపు అందరు కూడా మద్దతు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా దాన్ని ఆమోదించలేదు. ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి బీసీల మీదనే ఎందుకు అంటే ఈ వ్యతిరేకత చూపిస్తుంది? అయితే నిజాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. వాళ్ళు వాళ్ళ పార్టీ రాజకీయాల్లో, ఎన్నికల రాజకీయాల్లో తెలంగాణకు వచ్చిన ప్రతిసారి లేదా దేశవ్యాప్తంగా పర్యటించే ప్రతి సందర్భంలో ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలు ఉన్నారు, బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తాము, సామాజిక న్యాయాన్ని మా బీజేపీ పార్టీ ద్వారానే లేదా బీజేపీ ప్రభుత్వం ద్వారానే మేము అమలు చేస్తాము అని చెప్పి వాళ్ళు అనేక హామీలు ఇస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదిస్తలేరు? సామాజిక న్యాయాన్ని మేము అమలు చేస్తామని చెప్తున్నారు కదా. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు కదా. అధికారంలోకి రావడం, మీరు ఇచ్చిన హామీని అమలు చేయడం అనేది సెకండ్ ఫేజ్. కానీ మొదటి దశలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఆమోదించాలి. దాన్ని ఆమోదింప చేయడంలో మీ పాత్ర ఏంది? మీరు తీసుకున్న చొరవ ఏంది? మీ బాధ్యత ఏంది? దాని మీద మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మొదటిసారిగా 8 మంది ఎంపీలను గెలిపించుకొని ఢిల్లీకి పంపించడం జరిగింది. మరి ఈ రాష్ట్రం నుండి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రం నుండి 2 పార్లమెంటు అంటే మంత్రివర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ బీసీ. కిషన్ రెడ్డి కూడా ఆయన స్వతహాగా బీసీ కాకపోయినా పార్టీ పాలసీ ప్రకారంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కాబట్టి కిషన్ రెడ్డి కూడా దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా నిన్నటిదాకా కిషన్ రెడ్డి గారు ఉండే, పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉన్నది. తర్వాత బీసీ బిడ్డగా బండి సంజయ్కి ఆ బాధ్యత ఉన్నది. మొత్తంగా బీజేపీ పార్టీకి ఆ బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ బాధ్యత మీకున్నటువంటి బాధ్యతను మీరు ఎందుకు నిర్వర్తిస్తలేరు? బీసీల పక్షాన్ని మీరు ఎందుకు ఒక రాజకీయ కార్యక్రమం రూపొందించుకుంటలేరు? దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు? అమలు చేసే బాధ్యత మీదే కదా అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంపీలను, రాజకీయ పార్టీలను, బీజేపీ పార్టీని ఈ సందర్భంగా సీరియస్ గా మేము క్వశ్చన్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే ఢిల్లీకి పోయి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రాష్ట్రపతిని కలిసి వాళ్ళని ఒప్పించి ఈ బిల్లును ఆమోదింపజేసుకొని రావాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు దాదాపు క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు బీసీ కిందకి వస్తారు, ఆల్మోస్ట్ వాళ్ళు మతానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి దాదాపుగా అది జరుగుతుంది. అదేమన్నా మైండ్ లో ఉందంటారా వాళ్ళకి? అయితే నిజానికి వాళ్ళు ప్రకటన చేసింది కూడా అదే ఉన్నది. ఇప్పుడు బీసీలకు సంబంధించిన విషయానికి వస్తే హిందూ బీసీలు 52% ఉన్నారు, ముస్లిం బీసీలు 10% ఉన్నారు, క్రిస్టియన్ బీసీలు దాదాపు 2% వరకు ఉంటారు. అంటే 52 క్రిస్టియానిటీ బీసీ కిందకే వస్తుందని ఆల్మోస్ట్ చెప్పేశారు కదా. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు అంటే దాంట్లో 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి.
క్రిస్టియన్స్ ను బీసీ కేటగిరీ కింద తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆదేశిస్తున్నది. తర్వాత క్రిస్టియన్స్ ఏమో మేము స్వతహాగా పుట్టుకతో మేము ఎస్సీలం కాబట్టి మేము మతం మారినప్పటికీ మేము ఎస్సీలుగానే ఉంటామని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తారు. నిజానికి పోరాటం న్యాయమైన న్యాయమైన పోరాటము. కానీ వాళ్ళని బీసీ కేటగిరీ కింద ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఇంకా బీసీ సర్టిఫికేట్ తీసుకోలేదు. ఒకళ్ళు తీసుకుంటే దాదాపు వాళ్ళు ఒక 2% వరకు వాళ్ళు ఉంటారు, కానీ తీసుకోలేదు. వస్తుంది అని ఆల్మోస్ట్ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటించింది కూడా. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అది కోర్టు కూడా అది ఆర్గ్యుమెంట్ లో ఉన్నది, ఇంకా కోర్టులో కేసు నడుస్తున్నాయి. అయితే నిజానికి క్రిస్టియన్లకు సంబంధించిన విషయంలో అది ఒక ఆర్గ్యుమెంట్, అది కోర్టులో నడుస్తున్నది. అంటే ఫ్యూచర్ లో వీళ్ళ బీసీగా వీళ్ళు మారితే గనక సర్టిఫికెట్స్ వీళ్ళకి వస్తే క్రిస్టియానిటీకి ఎక్కువ వీళ్ళు అయిపోతారన్న ధోరణ వాళ్ళకు ఉందంటారా? తప్పనిసరి ఉంటది. ఇప్పుడు బీసీలు నేను ఇంతకుముందు చెప్పిన కదా, హిందూ బీసీలు 52% ఉన్నారు, తర్వాత ముస్లిం బీసీలు 10% ఉన్నారు, క్రిస్టియన్ బీసీలు సుమారుగా 2% ఉంటారు. అంటే మెజారిటీ ప్రజలు వీళ్ళు అవుతున్నారు కదా, 52, 10, 62, ఇంకొక 2 లేదా 3 అంటే 65% వరకు బీసీలు అవుతారు. మతం ఏదైనప్పటికీ బీసీలు 65% ఉంటారు. ఈ బీసీలందరూ యూనైట్ అయితే ఆధిపత్య కులాల రాజకీయ ఆధిపత్యం పోతుంది, వాళ్ళ రాజకీయ అధికారానికి దూరం అవుతారు. దాని ద్వారా వాళ్ళు దోచుకున్న సంపద కూడా తిరిగి ప్రజల చేతిలోకి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఆ అవకాశం ఉంటుంది. వాళ్ళకు ప్రమాదం, ప్రజలకు మంచిది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థను ఆధారం చేసుకొని ఏ ఒక్క కులం ఇంకో కులంతో కలవకుండా, ఏ మతం ఇంకో మతంతో కలవకుండా, మతాల మధ్య ఘర్షణ, కులాల మధ్య ఘర్షణ, జాతుల మధ్య ఘర్షణ, తర్వాత జెండర్ మధ్య ఘర్షణ, అనేక రూపాలలో ఘర్షణలు పెట్టి ప్రతి వర్గం ఇంకో వర్గం మీద శత్రుత్వం పెంచుకునే విధంగా వాళ్ళు రాజకీయ ప్రణాళికలు తయారు చేసుకుని దాన్ని అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా జనాల వీక్నెస్ తోని వాళ్ళు పథకాలు అయితే చెప్తున్నారు ఎలక్షన్స్ ముందు, కానీ దాన్ని అమలు చేసే ప్రక్రియలో ఖచ్చితంగా మతాన్ని చూస్తున్నారు. నిజం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందుకని ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, అమలు చేసే విషయానికి వస్తే మనం స్పష్టంగా చెప్పుకోవాలంటే, సపోజ్ బీసీలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మన కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల్లో 50,64,345 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే చాలా పెద్ద బడ్జెట్ అది. దాంట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బీసీల కోసం సుమారు 80 కోట్ల మంది బీసీలు ఉంటారు. ఆ మొత్తం బీసీల కోసం వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 2,500 కోట్లు. 50,64,000 కోట్ల 345, అంటే 50,64,345 కోట్ల బడ్జెట్ ఎక్కడ? దాంట్లో 2,500 కోట్ల బడ్జెట్ ఎక్కడ? ఈ 2,500 కోట్ల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వేత భత్యాలకే దాదాపు 500 కోట్ల ఖర్చులు పోతాయి. ఇంకో 2,000 కోట్లు మిగులుతాయి. ఈ 2,000 కోట్లను 80 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేస్తే మనిషికి బిస్కెట్ చాక్లెట్ వస్తుంది, అంతకంటే ఏం రాదు. అంటే దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలను కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, రిజర్వేషన్లను ఆమోదించడంలో నిర్లక్ష్యం చేస్తున్నది, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా నిర్లక్ష్యం చేస్తున్నది. ఇట్లా అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తూ బీసీలు ఎదగకుండా ఒక ఆటంకంగా తయారైంది కేంద్ర ప్రభుత్వం. దీనికి కారణం ఏంటంటారు? అంటే మతము ముఖ్యమంటారా, మనుషులు ముఖ్యమంటారా? ఇప్పుడు అమలు చేయాలంటే మతాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మాకు సంబంధించిన, మా కమ్యూనిటీకి సంబంధించిన రాజకీయ నాయకుడు ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మాకు సంబంధించిన వాళ్ళకే రావాలి అని ఉండొద్దు కదా. అది ఎలా చూస్తారు మీరు? ఇక్కడ విచిత్రం ఏంటంటే, మతం అనే విషయానికి వస్తే హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, లేదా జైన్లు, ఇంకా వేరు వేరు మతాలు, బుద్ధిస్టులుగా ఇట్లా వేరు వేరుగా వస్తారు. కానీ విత్ ఇన్ ద హిందూ మతంలో కూడా, హిందూ మతం అని చెప్పుకోబడుతున్నటువంటి మెజార్టీ ప్రజలలో కూడా బ్రాహ్మణ్స్ ఒక కేటగిరీకి ఉంటారు. తర్వాత మిగతా ఎఫ్సీలు కూడా, అంటే రెడ్డి, వెల్మ, కమ్మ కులస్తులు ఒక కేటగిరీలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎఫ్సీ కిందకి వస్తారు. కానీ ఈ ఎఫ్సీలు కూడా బ్రాహ్మణ్స్ తో సమానం కాదు. తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, రకరకాల సెక్షన్లుగా ప్రజలందరూ డివైడ్ అయి ఉన్నారు. అంటే డివైడ్ చేయబడి ఉన్నారు బ్రాహ్మణుల చేత. మరి అందరు హిందువులు అయినప్పుడు అందరు సమానంగా ఉండాలి కదా, బ్రాహ్మణులు దళితులు సమానంగా ఉండాలి కదా. అది లేదు వ్యవస్థ. మేమందరం హిందువులం అని చెప్తాము, హిందువులలో బ్రాహ్మణులు గొప్ప అని చెప్తారు. బ్రాహ్మణుల ఆదేశాల మేరకు సమాజం మొత్తం నడవాలని చెప్తారు. రాజ్యాంగబద్ధంగా నడవాలన్నా లేదా బ్రాహ్మణుల ఆదేశాల ప్రకారం సమాజం మొత్తం నడవాలనేది ఇక్కడ ఒక మళ్ళా కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇట్లా అనేక రకాల కాంట్రడిక్షన్స్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ మొత్తం సమస్యల పరిష్కారం కోసము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ఆ చైతన్యం ద్వారా ప్రజలు సమర్థవంతమైన నాయకులకు ఓట్లేసి గెలిపించినప్పుడు మాత్రమే ఈ మొత్తం సమస్యలు చర్చకు వస్తాయి. ఈ మొత్తం సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రజలే అసలైన నాయకుడిని ఎన్నుకోవాలంతే. ఖచ్చితంగా ఇప్పటిదాకా గడిచిన 80 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రజాస్వామికంగా జరగలేదు. ఎప్పుడు ఎన్నికలు ప్రజాస్వామికంగా జరగలేదు. గతంలో గ్రామాలలో ఉన్నటువంటి భూస్వాములు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన, అంటే సర్పంచులు మొదలు పెడితే ఎమ్మెల్యే, ఎంపీల వరకు కూడా గతంలో భూస్వాములు ఎన్నిక కాబడేవాళ్ళు. ఇప్పుడేమో ఆ భూస్వాములే పెట్టుబడిదారులుగా మారి పెట్టుబడిదారులు ఇప్పుడు ఎన్నిక అవుతున్నారు. ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఒక్కొక్క అభ్యర్థి
ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి కూడా 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు లేదా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఆ సంపద ఎక్కడ అనేది మనకు ప్రధానమైతుంది కదా. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ఎన్నికలు అంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఆర్థిక నేరగాళ్ళు అవుతారు కదా, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా. దానికి బదులు వాళ్ళని ఆమోదిస్తూ వాళ్ళు గొప్ప వ్యక్తులు అని చెప్పి ఆమోదిస్తూ వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళను చట్టసభలకు పంపించడం అనేది ఈ దేశ ప్రజల దురదృష్టం, ప్రతికూలత, దేశ ప్రజలకు ప్రతికూలత. అదొకటే కాదు, దేశ ఎదుగుదలకు కూడా ప్రతికూలత. నిజంగా రాజకీయాలకు వచ్చే వాళ్ళు కూడా ముందు కబ్జాలు చేసేస్తున్నారు, ఎందుకంటే సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయం చేయాలంటే డబ్బు ఉండాలి, అది ఫిక్స్ అయిపోతున్నారు. అది ఉండొద్దు అంటే ఇప్పుడున్న ప్రజలకి ఎలాంటి అవగాహన ఉండాలని చెప్తారు మీరు? నిజంగా అదే నేను ముందే ఒక మాట చెప్తా. ఇప్పటి వరకు భారతదేశంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సుమారు 8 దశాబ్దాలు కావచ్చు. ఇప్పటి వరకు 99.9% ప్రజలకి భారత రాజ్యాంగం తెలియదు, భారత రాజ్యాంగానికి సంబంధించిన కనీస అవగాహన లేదు, కనీస చైతన్యం లేదు. ఆ చైతన్యం లేనటువంటి ఈ ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ద్వారా తమ రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది సాధ్యం కాదు. భారత రాజ్యాంగం తెలిస్తే కదా ఎన్నికల రాజ్యాంగం తెలిసింది, ఎన్నికల విధానం తెలుస్తుంది. అసలు భారత రాజ్యాంగమే తెలియదు, ఎన్నికల విధానం తెలియదు, వాళ్ళు ఎందుకు ఓట్లేస్తున్నారో తెలియదు, ఎవరికి ఓటేస్తున్నారో తెలియదు, ఏ పార్టీకి ఓటేస్తున్నారో తెలియదు. వాళ్ళకి అందుబాటులో వచ్చినటువంటి వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి రాజకీయ పార్టీని ఐడెంటిఫై చేసి ఆ పార్టీకి ఓట్లు వేస్తారు తప్ప అభ్యర్థులు ఎవరు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, వాళ్ళు నిజంగా సమర్థుల లేదా దోపిడీదారుల, కబ్జాదారుల, గూండాల, ఇదంతా అసలు తెలియదు ఎవరికి. అవసరం లేదు, దాని అవసరం లేకుండా చేసేస్తారు. అంటే రాజకీయ పార్టీలు ఒక దుర్మార్గమైన ప్రాక్టీస్ ను ఇప్పుడు అమలు చేస్తున్నది. ఆ దుర్మార్గమైన ప్రాక్టీస్ ను నియంత్రించి ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగితే సమర్థులు, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటది. అట్లా గెలిచినప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడడం అంటే ప్రపంచంలో డెవలప్ అవుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అది మనం చూడలేకపోతున్నాం. మనకంటే వెనుక స్వాతంత్ర్యాన్ని సాధించిన చైనా మనల్ని దాటి చాలా ముందుకెళ్ళిపోయింది. మన ఆర్థిక జీడిపి ఇప్పుడు సుమారు అంటే $3 ట్రిలియన్ అని అంటున్నారు. $3 ట్రిలియన్, అది దాటి $4 ట్రిలియన్ చేరుకుంటుంది. కానీ చైనాది $18 ట్రిలియన్, అమెరికాది $25 ట్రిలియన్. ప్రపంచంలో నంబర్ 1 అమెరికా. అమెరికా $25 ట్రిలియన్, చైనా $18 ట్రిలియన్. భారతదేశం 3 నుండి 4 మధ్యలో కొట్టుకుంటుంది. ఇంకా నిజంగా కారణం ఏంటి? అసమర్థులు రాజకీయాలలో ఉన్నారు కాబట్టి. నిజమే, వాస్తవం అనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నారు. అసలు ఓటు విలువ నిజంగా చూడండి, ఒక్క ఓటు విలువ భారతదేశాన్ని అణిచివేస్తుంది. నిజంగా భారతదేశం డెవలప్ అవ్వకపోవడానికి తప్పుడు ఓట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయి. అసలు ఎట్లా అరికట్టాలంటారు? ఓటు అనేది ఎలా ఉపయోగించుకోవాలని చెప్తారు మీరు? నిజానికి గత కాలంలో దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనక్కి పోతే అప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండే. రాజ్యాంగం గురించి అసలు రాజ్యాంగం అంటే ఎట్లా ఉంటుందో వాళ్ళకేం తెలియదు, రాజ్యాంగం అనే పదం కూడా వాళ్ళకేం తెలియదు, ఎన్నికల కమిషన్ అనే పదం కూడా వాళ్ళకేం తెలియదు. నిజానికి ఇక్కడ ఎన్నికల కమిషన్ ఒకటి ఉన్నదనే తెలిసింది ఎప్పుడంటే టిఎన్ శేషన్ గారు ఎన్నికల కమిషన్ చైర్మన్ అయిన తర్వాత అప్పుడు కాస్త తెలిసింది. అప్పటిదాకా చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు, ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు కూడా దాని మీద అవగాహన లేదు అప్పటి పరిస్థితి. ఇప్పుడు టిఎన్ శేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయన మీడియాను ఉపయోగించుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసము ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని దాని ప్రజల్లోకి తీసుకొచ్చిండ్రు. దాని ద్వారా ఎన్నికల కమిషన్ ఒకటి ఉన్నదన్న విషయం తెలిసింది. అయితే ఎన్నికల కమిషన్ ఉన్నదన్న విషయం తెలిసింది కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పాల్గొనాలనేది ఇప్పటి వరకు తెలియదు. అంటే స్కాములు తెలియదు, లొసుకులు తెలియదు కాబట్టి మంచి మనిషికి వేసేవాళ్ళు కాబట్టి గతంలో కొద్దో గొప్ప మంచిగా జరిగింది. అట్లేం లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జరగట్లేదు కదా. చరిత్రలో ఎప్పుడు కూడా మంచి జరగలేదు. నేను అందుకే ముందే చెప్పిన భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎప్పుడూ లేవు. మరి ఇంత స్కామ్లు లేవు కదా. నేను అనేది కాలానుగుణంగా స్కామ్ల తీవ్రత లేదా దాని స్థాయి ప్రమాణాలు పెరుగుతాయి కాలానుగుణంగా. గత కాలంలో ఇంత పెద్ద మార్కెట్ కాదు, ఇంత మార్కెట్ కాదనుకున్నప్పుడు అప్పుడు భూస్వాములు ఎన్నికల్లో పోటీ చేసి ఆ ఎన్నికల్లో గెలిచేవారు. అప్పుడు ఇంత ఆర్థిక వ్యవస్థ లేదు. మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొదట్లో అంత 1,50,000 కోట్ల 1,00,000 కోట్ల బడ్జెట్, కానీ ఇప్పుడు అది 3 లక్షల కోట్లకు పెరిగింది బడ్జెట్ పెరిగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువ లేదు. 30,000 కోట్ల బడ్జెట్, 40,000 కోట్ల బడ్జెట్ ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కాస్త బడ్జెట్ పెరిగింది. అయితే ఇప్పుడు బడ్జెట్ పెరిగింది కాబట్టి స్కామ్ల తీవ్రత కూడా, స్కామ్ల ప్రమాణం కూడా పెరిగింది. భారతదేశ బడ్జెట్ కూడా గతంలో ఒక 5 లక్షల కోట్ల బడ్జెట్, 10 లక్షల కోట్ల బడ్జెట్ ఇట్లా పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు 50 లక్షల కోట్ల బడ్జెట్ అయింది. 50,64,000 కోట్ల బడ్జెట్ అంటే దాదాపు 51 లక్షల కోట్లు అంటే పెరిగింది అది. అయితే ఎప్పుడైతే బడ్జెట్ పెరిగిందో, ఎప్పుడైతే వ్యాపార విస్తరణ పెరిగిందో,
అది పెరిగిన తర్వాత స్కామ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతికూల పరిస్థితి ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు ఎన్నికైన వాళ్ళందరూ కూడా అందరు వ్యాపారస్తులు అయిపోయింది, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారస్తులే. వ్యాపారస్తులందరూ రాజకీయాలకు వచ్చి ఎన్నికల వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలిచి రాజకీయాలను కూడా అంటే రాజకీయాలు వ్యాపారం చేస్తున్నారు. అట్లా రాజకీయ నాయకులు అందరూ కూడా సంపన్నులుగా ఎదుగుతున్నారు. అందుకని ఇదంతా దోపిడీలో భాగం, రాజకీయ వ్యాపారంలో భాగం ఇదంతా కూడా. కాబట్టి మనం డిమాండ్ చేసేది ఏంటంటే మళ్ళీ ముందు మనం పెట్టినటువంటి అంశం స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ల ద్వారా నిజాయితీ ఉన్న వాళ్ళు, గ్రామ స్థాయిలో నిజాయితీ ఉన్న వాళ్ళు, సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు, సమర్థులు, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళని గెలిపించుకోగలిగితే అదొక బేస్ అవుతుంది. అక్కడ నుండి రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి, ఇదే దాన్ని కూడా వర్తిస్తుంది, ఇదే పద్ధతిలో దాన్ని కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతాయి. ఒక పద్ధతి ప్రకారంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే సమర్థులు ఎన్నికల పోటీ చేసి గెలిచే అవకాశం ఉంటది. దానికి రాజకీయ పార్టీలు మద్దతు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చిత్తశుద్ధితో మద్దతు చేయాలి. అట్లా మద్దతు చేసినప్పుడు వాళ్ళు అంటే సమర్థులు గెలుస్తారు. సమర్థుల ద్వారా ఊరు బాగుపడుతుంది. ఊరు బాగుపడడం అంటే దేశం బాగుపడ్డట్టే. కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే సమర్థులను ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాలి. దానికి ఆర్థికంగా అంటే ఇప్పుడు ఆర్థికంగా సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎఫ్సీలు ఉన్నారు. ఎఫ్సీలలో చాలా కులాలు ఉన్నాయి. ఎఫ్సీలు అందరూ సంపన్నులుగానే ఉన్నారు. జనరల్ సీట్లలో వాళ్ళే పోటీ చేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు ఎక్కువగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని గెలవడానికి వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. బీసీల దగ్గర అంత డబ్బు లేదు. ఎఫ్సీలతో సమానంగా ఖర్చు పెట్టేంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి వీళ్ళు పోటీ పడలేరు. అక్కడ పోటీ పడలేనప్పుడు బీసీలు ఓడిపోతారు. ఎస్సీ ఎస్టీలకి ఏంటంటే కలిసి వచ్చిన అంశము భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అమలు అంటే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయి. కానీ బీసీలకు రిజర్వేషన్ లేవు కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు వస్తలేవు, ప్రాతినిధ్యం కూడా ఉంటలేదు. గతంలో 34% రిజర్వేషన్లు ఉండేది బీసీలకు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 18% తగ్గించారు. అసలు నిజానికి రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము పోరాటం చేస్తున్నాం. చాలా దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాం. అయితే మేము చేస్తున్న పోరాటాలను ఇగ్నోర్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లను తగ్గించింది. నిజానికి పెంచాలి కానీ తగ్గించింది. ఆ తగ్గించడం వల్లనే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ రాలేదని తెలుసుకొని ఏదైనా మేము చేస్తామని చెప్తే బీసీలు ఖచ్చితంగా ఓట్లు ఉంటాయి, ఎన్నో కొన్నో ఓట్లు ఉంటాయి. అది మేము చేస్తామని చెప్పి వీళ్ళు వీక్నెస్ గా వాడుకుని ఉండొచ్చు కదా. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజం అది. ఇప్పుడు అదొక బలమైన డిమాండ్ ప్రజల్లోకి పోయినప్పుడు, ప్రజల డిమాండ్ తో ర్యాలీ అయినప్పుడు ప్రజల డిమాండ్ ను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. వాళ్ళు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వస్తామన్న ఆశ లేదా ఆ భ్రమలు కల్పించి ఓటేయించుకోవాలనేది కూడా ఉంటది సహజంగా. అది ఉన్నది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు, దాన్ని ప్రకటించిండ్రు, ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ ప్రకారంగా ప్రజలు స్పందించి ఓట్లు వేయడం జరిగింది. అయితే ఓట్లు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తలేరు. బాధ అది అమలు చేస్తలేరు. అదే కదా గొర్రె కసాయుడిని నమ్మినట్టు నమ్మిన పరిస్థితి వచ్చింది. అది కరెక్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.